హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రిస్పీ స్వీట్ కార్న్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉందండి. మరి ఎవరైనా చూడని వారుంటే ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మరిన్ని వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్రిస్పీ స్వీట్ కార్న్‌కి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. ముందుగా నేను ఇలాగ ఒక 2 స్వీట్ కార్న్‌ని తీసుకుని కుక్కర్‌లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి. ఇలాగా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉడికిన ఈ స్వీట్ కార్న్‌ని ఇలాగా గింజల్ని ఒలిచేసుకోవాలి. అలాగే అంటే సీడ్స్‌ని. ఒకవేళ మీరు ఇలాగా సీడ్స్‌ని ముందే ఒలుచుకునేటట్టయితే గింజల్ని ఉడికించుకోండి కుక్కర్‌లో వేసుకుని. ఇలాగ వేసుకున్న ఈ స్వీట్ కార్న్ కుక్కర్‌లో వేసుకుని ఒక 2, 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచిన తర్వాత తీసేసి ఇలా గింజలు ఒలుచుకోవాలండి. చల్లారిన తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిపైన కోటింగ్‌కి మనము ఏమేమి వేసాము, దీంట్లోని ఏమేమి కలిపాను అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక స్పూను చూడండి కార్న్ ఫ్లోర్, ఒక స్పూను బేసిన్ అంటే శనగపిండి, కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ వేసి ఇలాగా చూడండి. ఇప్పుడైతే నేను వాటర్ వేయలేదండి. ఇలాగా ఈ పిండి మొత్తము ఈ గింజలకైతే ఇలాగా స్వీట్ కార్న్‌కి అయితే పట్టేటట్టు ఇలాగా కలుపుకుంటున్నాను. చూసారా? ఇలాగా మీకు ఒకటే కోటింగ్ తోటి మీకు ఈ స్వీట్ కార్న్ క్రిస్పీగా రావాలంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి. నేనైతే ఇప్పుడు వీటిని వేపించుకున్న తర్వాత మళ్ళీ మీకు తయారు చేసే విధానాన్ని అయితే చూపించేస్తానండి. నేను 2 సార్లు వీటికి కోటింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బాగా క్రిస్పీగా రావాలంటే ముందు లోపల బాగా వేగాలి కాబట్టి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చూడండి ఇలాగా వీటిని వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఇలాగ అంతా బాగా కలుపుకుంటూ ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన వీటిని మళ్ళీ ఒక దాంట్లోకి తీసేసుకుందాము. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మీడియంగా వేగినాయి కదండి. అలాగే మీకు ముందుగా చెప్పినట్టు కాస్త వాటర్ వేసి కలుపుకుంటే వాటికే కోటింగ్ పడుతుంది. ఇంకా నాకైతే 2 సార్లు వేపించుకోవాలనిపించిందండి, కాస్త కరకరలాడుతూ రావాలని చెప్పి. ఇప్పుడు వేడిగా ఉన్న దీనిపైన కాస్త కరివేపాకుని వేసుకున్నానండి. ఇలాగా కరివేపాకుని వేసుకున్న తర్వాత మరొక గిన్నెలోకి అయితే వీటిని వేసేసుకుంటున్నాను. చూడండి వీటిని ఇలా వేసుకున్న వీటి పైన ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, పావు స్పూను కారము, కొద్దిగా సాల్ట్. సరిపోకపోతే మనం ముందుగానే వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా వాటర్ చిలకరించుకుని ఇప్పుడు మనము పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఇలా గట్టిగా కలుపుకుని ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలోకి వీటిని వేసేసుకోవాలి పకోడీలాగా. చూడండి ఇప్పుడు మనకి ఇలాగా ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని ఇలా కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చేటంత వరకు దూరగా వేపించుకుందాము. ఆల్రెడీ మనకు ముందే లోపల వేగిపోయినవి ఉన్నాయి కదండి. ఇప్పుడు బయట కూడా ఇలా వేగి చక్కగా మంచి కలర్తో చూడండి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, మంచి కలర్తో ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించే సువాసనతో చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయండి. ఇలా వచ్చిన వీటిని వేడివేడిగా ఇలా తీసుకుని ఒక బౌల్స్లో కానీ లేదా ఇలా నేనైతే ఇలాగా కడాయిలో వేసుకుంటున్నానండి, చిన్న కడాయిలోని. అలాగే మీరు మీ దగ్గర ఏదైనా ఎడల్పాటి గిన్నె కానీ ఏదైనా ఉంటే దాంట్లోకి వేసుకోండి. మళ్ళీ పైన కొద్దిగా చిటికెడు అంటే పావు స్పూను కారం వేసుకుని దానిపైన కొద్దిగా సాల్ట్ వేసుకుని కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇష్టమైతే మళ్ళీ ఒకసారి మీ ఇంట్లో ఉన్న గరం మసాలా ఏదైనా కానీ లేదా చాట్ మసాలా కానీ వేసుకోండి. నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మసాలా పొడి వేసుకున్నాను. అలాగే పైన గార్నిష్కి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్నానండి. అలాగే నిమ్మరసాన్ని కూడా కొద్దిగా చూసారా, హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ నిమ్మరసం పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఒక స్పూను అంటే ఒక హాఫ్ చెక్క వేసుకోండి. నేను హాఫ్ చెక్కలో సగం నిమ్మరసాన్ని మాత్రమే తీసుకున్నానండి. మీకు చూపించాను కదా, హాఫ్ స్పూను నిమ్మరసం వేసి ఇలా కలుపుకుంటున్నాను. నేనైతే లైట్గా పులుపు తింటాను కాబట్టి తక్కువ వేసుకున్నానండి. మీరు ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకుని అంతా ఇలా కలిసేటట్టు కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే స్వీట్ కార్న్ రెడీ అయిపోయినాయండి. ఎంతో క్రిస్పీగా చూసారా,
స్వీట్ కార్న్తో ఇలాగా వెరైటీగా తయారు చేసి అందించండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా, కారం కారంగా, క్రిస్పీగా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక వీడియోతో కలుద్దాం.